ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 12వ వచనం. భక్తిహీనులు మీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందురు. 3వ భాగం. దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల ఎడల మంచివాడు. పవిత్ర హృదయాలు కల ప్రజలకు దేవుడు మంచివాడు. నేను దాదాపుగా జారిపోయి పాపం చేయుటకు మొదలుపెట్టాను. దుర్మార్గుల సఫలం అవడం నేను చూశాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గురించి నేను అసూయపడ్డాను. ఆ మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు, వారు జీవించుటకు శ్రమ పడరు. మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు. ఇతర మనుషుల్లా వారికి కష్టాలు లేవు, కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం అంత తేట తెల్లం. ఆ మనుషులకు కనపడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్ళి దాన్ని తీసుకుంటారు. వారు కోరుకున్న పనులు వారు చేస్తారు. ఇతరుల గురించి క్రూరమైన చెడ్డ మాటలు వారు చెప్తారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ గర్విష్ఠులు వారే దేవుళ్ళని అనుకుంటారు. వారు భూమిని పాలించే వారిని తలుస్తారు. కనుక దేవుని ప్రజల సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు. మేము చేసే సంగతులు దేవునికి తెలియవు, సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెప్తారు. ఆ గర్విష్ఠులు, దుర్మార్గులు, ధనికులు, మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులవుతున్నారు. కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి? నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి? దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు. ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకున్నాను, కానీ దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసి ఉన్నది. ఈ సంగతులను నా మనసునందు గ్రహించుటకు నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేను నీ ఆలయానికి వెళ్ళేదాకా దాన్ని గ్రహించడం ఎంతో కష్టతరమైనది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.